నెల్లూరు సిటీ సంతపేటలో జనసేన పార్టీ చేపట్టిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మహిళల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఇంటింటికి వెళ్లి నిర్వహించిన డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఆడపడుచులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు గునుకుల కిషోర్, మహిళల నాయకురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ మహిళలను తమ సొంత అన్నగా భావిస్తూ పార్టీపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 70,000కు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయని చెప్పారు. ప్రజల హక్కుల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. జనసేన పార్టీని సభ్యత తీసుకోవడం నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆడపిల్లలను చాలా బాగా చూసుకుని గవర్నమెంట్ ముందుకు చాలా బాగా పోతుంది. ఆడపిల్లల విషయంలో పవన్ కళ్యాణ్ గారు బాగా అభివృద్ధి చేస్తున్నారు. పిల్లలకైతే ఏమి, పెద్దవాళ్ళకైతే ఏమి, అన్ని రంగాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు బాగా ముందుకు కొనసాగుతున్నారు. ఈ పార్టీ తరఫున ఇంకా ఆడపిల్లలకే కాదు ప్రతి ఒక్కరికి ఇంకా ముందు అభివృద్ధి బాగా జరగాలనేసి మేము ఈ పార్టీలో చేరేది నాకు చాలా సంతోషంగా ఉందండి. కిషోర్ సారు ఈ వార్డుకు వచ్చి అందరినీ పేరున పలకరించడము, మంచి చెడు తెలుసుకోవడము, ప్రతి ఒక్కరిని గౌరవంగా మాట్లాడడము మాకు ఇంకా చాలా సంతోషంగా ఉందండి. ఈ పార్టీ తరఫున మేము తిరిగి మా పవన్ కళ్యాణ్ గారు ఇంకా గెలిపించుకొని ఇంకా ముందుకు కొనసాగేటందుకు మేము చాలా కృషి చేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు ఈసారి కూడా మీరే రావాలి, మమ్మల్ని ఇంకా మిమ్మల్ని ముందు నడిచి మేము వెనక ఉండి మేము అడుగు మేము వేస్తాం సార్. మీకోసం మేము వెనక అందరూ మా వార్డు మొత్తం మంది మేము వెనక వస్తాం సార్. దయచేసి ఇంకా ఆడపిల్లని కొంచెం ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. ఉద్యమి నమోదులో భాగంగా ఈరోజు సంతపేటకు రావడం జరిగింది. ఈరోజు మా ఆడపడుచులు ఆడబిడ్డలంతా కూడా సొంత కుటుంబ సభ్యుల వలె, అంటే దాదాపు ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అయినప్పటికీ సొంత కుటుంబ సభ్యుల వలె ఇక్కడ ఆదరించారు. ఇక్కడ రాజక్ అయితేమి, విజయత్ అయితేమి, సాయలక్ష్మి గారు అయితేమి, పద్మ గారు అయితేమి, వీరందరూ కూడా జనసేన పార్టీ సభ్యత్వం ఉద్యమి తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్థానిక సమస్యలపైన మేమంతా కూడా నిలబడతాము. ఆడపిల్లలకు అండగా నిలబడింది పవన్ కళ్యాణ్ గారు. ఈ వార్డులో పవన్ కళ్యాణ్ గారి తరఫున పోటీ చేస్తే ఆ గెలుపుకు మేమంతా, కూటమి గెలుపుకు మేమంతా కృషి చేస్తామని చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉద్యమి సభ్యత్వాలు 20 లక్షలు దాటాయి. నెల్లూరు జిల్లాలో అయితే డబుల్ అయ్యి 70,000 పైచీలకు సభ్యత్వాలు నమోదైనాయి. ఇంకా కూడా ఎవరైనా చేసుకొని వారు ఉంటే జనసేన ఉద్యమి సభ్యత్వాలు చేసుకోవాల్సిందిగా ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. దాదాపు ఈ రోజున 100 సభ్యత్వాలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా జనసేన ఉద్యమిని ముందుండి నడిపించే విధంగా మహిళలందరూ కూడా ముందుకు రావాలి. ఇందాక సాయలక్ష్మి గారు చెప్తూ ఇంకా ఆడపిల్లలకి భద్రత కల్పించాలి అన్నారు. మీరు ముందుకు వస్తే తప్ప భద్రత కలపదు. మగవాడు ముందున్నారు. 33% రిజర్వేషన్ కావాలి. ఆడపిల్లలు, ఆడపడుచులు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళకి కావాల్సిన న్యాయాన్ని తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దశాబ్ద కాలం నుంచి చెప్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో అది రాజ్యాంగబద్ధమైంది. 33% రిజర్వేషన్ ఉంది. స్థానికంగా నాయకత్వం వహించగల మహిళలందరినీ కూడా మేము వెనకుండి ప్రోత్సహిస్తాము. ధైర్యంగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. గతంలో ఇక్కడ బుజ్జమ్మ రేవుకు వచ్చినప్పుడు కూడా ఒక పాప ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల గురించి చాలా ధైర్యంగా నిలబడి మాట్లాడడం జరిగింది. మీరు నిలబడితే ఎవరు మనల్ని ఏం చేయలేరు. జనసేన పార్టీ తరఫున మన అన్న పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారని తెలియజేస్తూ జనసేన ఉద్యమిని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.